ధనుసు రాశి వారు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు ఉండనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు చాలా కావాలి. ఎందుకనగా నిత్యము ఏదో ఆలోచన, నిరంతరమైన శ్రామిక జీవులు. ఒక గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతూ ఉంటుందో ఇలా దేహము, మనస్సు, ఆత్మలన్నీ కూడా వేగవంతంగా ముందుకెళ్ళాలి. అందరికన్నా ప్రతి ఒక్క విషయాన్ని నేనే ముందు తెలుసుకోవాలనేటువంటి మనోధైర్యంతో వెళ్తుంటారు. కనుక వీలైనంత వరకు ఈ రథసప్తమి రోజున మంగళస్నానం ఆచరింపచేసి పసుపు నీళ్లను సూర్యభగవానికి అర్ఘ్యంగా వదిలేయడము, పసుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడము, ప్రతిరోజు వీలైతే ఆ సూర్యభగవానికి అర్ఘ్యము, నైవేద్యము, ఆసనము, ముద్రలు, సూర్యోపాసన చేయడం వలన ఆరోగ్యవంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించగలగాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు మీకన్నా మీ దగ్గర ఉన్న ధనం గురించే వారి ఆలోచన విధానం ఉంటుంది. మీరు ధనం ఇస్తున్నంత వరకు మీరు వారి దృష్టిలో దేవుడు, దేవతతో సమానం. ఏ ఒక్క రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో మీరు వారికి దయ్యంలా కనపడడం, వారే మీకు శత్రువులు అవడం, మిమ్మల్ని వెన్నుపోటు పడవడానికి కూడా వాళ్ళు ఏ క్షణం కూడా ఆలోచించరు అని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా మీతో మానవ సంబంధాలుగా మీరు చూస్తూ ఉంటారు, వారందరూ మిమ్మల్ని ఆర్థిక సంబంధాలుగానే మీరు చూస్తున్నారు. కనుక దయచేసి ఎవరిని అధికంగా నమ్మడము, వారి బంధువులని, మిత్రులని, అత్తని, మామని, ఆడపడుచులని, అన్నదమ్ముళ్ళని, అక్క చెల్లెలని అనుకుంటూ ఉంటారు. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటూ చిరునవ్వుతో కాలం గడుపుతూ ఈ గడ్డు కాలాన్ని నెట్టు వేయడం చాలా మంచిదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే తృతీయంలో ఏడాది తర్వాత రవి చేత శని భగవాన్ కలిసి ఉండడం వలన తల్లిదండ్రులే, అన్నదమ్ముళ్ళే, అక్కా చెల్లెళ్ళే, పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వారితో కొద్దిపాటి భేదాభిప్రాయాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అర్ధాస్తమ రాహు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి మిమ్మల్ని కొందరు పనిగట్టుకొని తిరుగుతున్నారు. పై అధికారులు, సహ ఉద్యోగస్తులు ఉన్నారు. కనుక మౌనం, దుర్గామాత ఆశీస్సులే మీకు శ్రీరామ రక్ష. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, చదువులు, అభివృద్ధి మీరు ఎంత దృష్టి పెట్టినా వారిలో కూడా మార్పు కావాలని చెప్పి మీరు ఎప్పుడైతే అనుకుంటారో అదే మీకు విజయానికి నాంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో కేతు, ఇది అద్భుత యోగం. మీ యొక్క దూరపు చూపు, మీ ఆధ్యాత్మికత, మీ సలహా సూచన మీకు మంచిదా యోగదాయకం. అలాగనే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, యూట్యూబ్ ఛానల్స్, న్యూస్ రీడర్స్కి, వ్యవసాయ సోదరి మండలకు, డాక్టర్లకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మకర రాశి వారు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వర్గం మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు శని చేత కుంభరాశిలో కలిసి సంచారం చేయడం, అందులో సూర్యారాధన అనేది వీళ్ళకు చాలా అవసరం. ఎందుకనగా వీరి యొక్క మనస్సు చాలా సున్నితమైంది, ఆరోగ్యము కూడా చాలా సున్నితంగా ఉంటుంది. కొద్దిపాటి ఎండ పెరిగినా, కొద్దిపాటి వర్షాకాలం పడ్డా, చలికాలంలో అయినా శరీరం తట్టుకునే పరిస్థితి ఉండదు. కనుక వీరు తప్పకుండా ప్రతిరోజు సూర్యారాధన చేయడం వలన కంటి సమస్యలు, వెన్నెముక సమస్యలు, నరాల బలహీనత, స్కిన్ డిసీజ్ లాంటివి తొలగిపోతాయి. కనుక ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం, ప్రతిరోజు ఇంత వాకింగ్ చేయడము, ప్రతిరోజు ఆసనాలు వేయడం, ప్రతిరోజు ముద్రలు వేయడం వలన మనోధైర్యం కలిగి
ఏలనాటి శని యొక్క చివరార్ధ సంచార స్థితిలో ఉంటున్నారు కనుక ధైర్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మీరు సొంతం అవుతుంది. కనుక భగవంతుడి దయ వల్ల మీకు ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ని మీరు ఫ్రీగా పొందగలిగితే మీకన్నా అదృష్టవంతులు లేరు అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే రాశిలోనే కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావం కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున మౌనంగా ధ్యానంగా ఉండే ప్రయత్నం చేయండి. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ధనావాకు కుటుంబ స్థానంలో రవి శనుల సంచార స్థితి ఏడాది తర్వాత ఉంటుంది కనుక ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమ గురువు కారణం వలన చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలకి ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. కనుక నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, మెడికల్ వ్యాపారాలు, డాక్టర్లకు మంచి కాలంగా ఉన్నప్పుడు ఇంకొంచెం కేర్ అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు. వీరికి ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి కూడా జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అందులో మధ్యమ సంచార స్థితి కూడా జరగడం, అదే కాకుండా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వరద కుంభరాశి జాతకులే. మధ్యమ ఏలనాటి శని రాశిలోనే రవిచేత శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా సంచారంలో ఉండడం వలన ఈ రథసప్తమి సందర్భంగా తప్పకుండా సూర్యభగవానునికి పంచామృతములతో అర్ఘ్యం వదిలిపెట్టడం, వీలైతే పసుపు నీళ్ళతో అర్ఘ్యం వదిలేయడము, 12 సూర్యాసనాలు వేయడము, సూర్య నమస్కారాలు వేయడము, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడము, తప్పకుండా నడక అవసరము, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మౌనంగా ధ్యానం చేయడం వలన కంటి సమస్యలు, పంటి సమస్యలు, దేహదారుఢ్యత పెరుగుతుంది, శత్రువుల నుంచి తట్టుకునేటువంటి మనోధైర్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం అవుతుంది అని చెప్పి గమనించాలి. రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. వీళ్ళతో గోమాతకు ఆహారం పెట్టండి, నదిలో చేపలకు కానీ జల జీవరాశులకు ఆహారం వేయండి, పక్షులకు పెట్టండి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజనం చేసేటప్పుడు అన్నము, పప్పు, చారు, పెరుగును కలుపుకొని ఒక ముద్ద కుక్క భగవానుడికి, మరో ముద్ద కాకి భగవానుడికి మీరు పెట్టగలిగినట్లయితే కర్మ దానం అవ్వడం వలన శనిదోష నివారణ తగ్గుతుందని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి వ్యయంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి కారణం కుజదోష ప్రభావం కారణం వలన పంచభూతాలతో, మానవులతో అపహాస్యంగా ఉండొద్దు. వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం సూచిస్తుంది.